నర్సారావుపేటలో ఈ నెల 17న నిర్వహించనున్న క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నర్సారావుపేటలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొనే కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, పొదుపు సంఘాల మహిళల భాగస్వామ్యం స్పష్టంగా కనిపించాలని ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఒక్క అర్హుడి ఓటు కూడా తొలగిపోకుండా చూడాలని బూత్, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీల పనితీరు ఈ ప్రక్రియలో స్పష్టంగా కనిపించాలని ప్రత్తిపాటి పేర్కొన్నారు. సెప్టెంబర్ లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. మనలో కూడా వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా రావచ్చు. బస్సులు పెడుతున్నాం. ప్రతి బస్కి మనం ఒక మనిషిని కూడా ఇవ్వాలి. ప్రతి బస్సుకి ఒక పార్టీ లీడర్ని ఇవ్వాలి. బస్సుకి 60 మందిని ఎక్కిస్తున్నారు. 500 బస్సులు పెడుతున్నారు. మొత్తం మీద బస్సుకి 60 మంది. మనకి 8,500 మంది మన నియోజకవర్గం. 8,500కి డివైడెడ్ బై 60 చొప్పున బస్సులన్నీ ఇస్తున్నారు. జెంట్స్ కూడా కావాలంటే బస్సులు ఇస్తున్నారు. మనకు కూడా ఎన్ని కావాలంటే ఆర్టీసీ బస్సులు. కాబట్టి మనం కూడా వెళితే సీఎం ప్రోగ్రాము కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సీతారామన్ గారు వస్తున్నారు, నిర్మలా సీతారామన్ గారు, చంద్రబాబు గారు వస్తున్నారు. గంటన్నర ప్రోగ్రాం. అక్కడ మంచినీళ్ళు, స్నాక్స్, లంచ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఎవరి బస్కు వాళ్ళకి లంచ్ ప్యాకెట్లు ఇస్తారు. మీటింగ్ దగ్గరేమో స్నాక్స్ ఇస్తున్నారు. ఇది బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా అవకాశం ఉన్న వరకు మీరు కూడా రేపు ఎంత అవకాశం ఉంటే అంత రమ్మని కూడా నేను మీ అందరినీ కోరుకుంటూ ఒక డిసిప్లైన్గా ఉండాలి. ఇప్పుడు మనం నర్సాపేట సెంటర్లో షాపులు ఇస్తున్నాం. షాపులు ఇచ్చేదంటూ పాత వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి 30 షాపులు పోయినాయి. 26 ఉన్నాయి. 26 పార్టీకి పనిచేసిన వాళ్ళు రెంట్కి ఇచ్చేది కాకుండా స్వయంగా పెట్టుకునే వాళ్ళకి ఇవ్వమని చెప్పాం. పోయిన 5 ఏళ్ళు ఎవరైతే పార్టీ కోసం ఉన్నారో వాళ్ళకి ఇవ్వమన్నాం. ఇవి కాక మళ్ళా 19, ఇంకొక 13, 31 వస్తారు. స్వతహాగా పెట్టుకునే వాళ్ళకి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, ఆర్థికంగా బలమైన వాళ్ళకి ఇవ్వం. కుటుంబం జరగని వాళ్ళకి ఇస్తారు. దీంట్లో బల ప్రదర్శన చేస్తే అస్సలు ఇవ్వను. ఇంటికాడ కుటుంబం కూడా జరగకపోయిన పార్టీ కోసం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మంచిదేనా?